చేతగాక చేవలేక అక్రమ కేసులు, మొహం చెల్లక మోడీని గట్టిగా అడిగే దమ్ము లేక చిల్లర పనులు. ఢిల్లీలో కామెడీ షోలు చేస్తేనో రికార్డింగ్ డాన్సులు చేస్తేనో యూరియా రాదని తెలిసిన రేవంత్ ఎరువులు అడిగిన పాపానికి అక్రమ కేసులు బనాయిస్తున్నాడు. దండాలు పెడితేనో దొంగచాటుగా వెళ్ళి ఎవరివో కాళ్ళు పట్టుకుంటేనో దయచూపరు రేవంత్. ఊపుకుంటూ ఢిల్లీకి వెళ్తూ ఉత్త చేతులతో తిరిగి వస్తున్న రేవంత్ ఉద్దెర పనులు చేస్తున్నాడు. ఇంత మోసం చేసిన నిన్ను తెలంగాణ సమాజం క్షమించదు. పార్టీల పేరు చెప్పి తప్పించుకోవాలనే నీ కుట్రలు ఇక నడవవు. కర్రుగాల్చి వాత పెట్టేందుకు తెలంగాణ సిద్ధంగా ఉంది. మాయమాటలు, మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డికి పాలన చేతగావడం లేదు. అందుకే రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడి రైతులు ఇబ్బంది పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వ్యవసాయంలో కష్టాలు ఎదురవుతాయని కేసీఆర్ ఆనాడే చెప్పారు. అదిప్పుడు రైతులు అనుభవిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లేని యూరియా కొరత ఇప్పుడెందుకు వస్తుంది? అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు సమాధానం చెప్పడం లేదు? కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు కావలసిన ఎరువులు అందుబాటులో ఉంచకుండా వారిని కష్టాల పాలు చేస్తుంది. వ్యవసాయం చేయాల్సిన అన్నదాతలు రాత్రి పగలు తేడా లేకుండా సొసైటీల వద్ద పడిగాపులు కాస్తున్నారు. అయినా రేవంత్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు. యూరియా ఏదని అడిగిన అన్నదాతలపై అక్రమ కేసులు పెడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు అన్నం పెట్టి అన్నదాతలను కించపరిచేలా మాట్లాడుతున్నారు. సమస్యను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. యూరియా కోసం చిన్న పిల్లలను ఎత్తుకొని తల్లులు, వృద్ధ మహిళలు క్యూ లైన్లో నిలబడుతుంటే సినిమా చూసినట్టు చూస్తున్నారు. ఇలాంటి వారి ఉసురు కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి తగలకుండా ఉంటుందా? రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా పిఎస్ఈఎస్ కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. యూరియా కోసం ఎక్కడ చూసినా ఒక బస్తా మాత్రమే ఇచ్చి అధికారులు చేతులు దులుపుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. ఇక కరీంనగర్లో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూరియా పరిస్థితి మనం చూస్తున్నాం. రైతులు బాధపడుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. కాళ్ళు పట్టుకుంటున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. కరీంనగర్లో పరిస్థితి ఎలా ఉంది? కుమార్, అంటే గత నెల రోజుల నుంచి చూస్తే కూడా ఇటు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ ఎరువుల కోసం మాత్రం రైతుల తిప్పలు మాత్రం తప్పడం లేదని చెప్పాలి. ఎందుకంటే ఎరువులు వస్తాయో రావో తెలియని నేపథ్యం ఒక ఎత్తు అయితే, ఒకవేళ ఎరువులు వస్తాయేమో అని చెప్పి ఆశతోటి క్యూ లైన్ లో నిలబడలేక చెప్పులు కూడా పెట్టి వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఒక ఎత్తు అయితే, ఓవైపు వ్యవసాయం చేయాలా, మరోవైపు క్యూ లైన్ లో నిలబడాలా అర్థం కాని పరిస్థితిలో రైతన్న కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా పలు చోట్ల కనిపిస్తుంది. అంటే ఈ రోజు కూడా చూస్తే మనకు ఇటు శంకరపట్నం మండలం, గద్దెపాక కావచ్చు, ముత్తారం, అంటే ఇక్కడ యూరియా అయితే వచ్చింది కానీ రైతు పెద్ద ఎత్తున వస్తా ఉన్నారు. అంటే వీళ్ళకి సరిపోయిన యూరియా వస్తుందా రాదా, మరి వీళ్ళకి ఒక్కొక్కరికి మాత్రం ఒక్కొక్కటి మాత్రమే బస్తా ఇస్తా ఉన్నారు. అంటే యాక్చువల్గా అయితే ఒక్కొక్క రైతు మినిమం 4-5 ఎకరాలు వేసినటువంటి రైతులు కూడా ఉన్నారు. అంటే వీళ్ళకి అట్లీస్ట్ 3-4 బస్తాలన్నీ అవసరం పడతాయి. కానీ ప్రస్తుతం అయితే అధికారులు యూరియా ఉంది, ఏ ప్రాబ్లం లేదని చెప్తున్నారే కానీ ఆధార్ కార్డు కానీ పాస్బుక్ కానీ ఒకటి అంటే అడ్వాన్స్ గా బుకింగ్ చేసుకున్నట్టు ఒక రోజు ముందు పేర్లు రాసుకోవడము, ఆధార్ కార్డు చూసుకోవడము, పాస్బుక్ చూసి రాయిచేయడం, ఒకటే యూరియా బస్తా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ నేపథ్యంలో కూడా రైతులు తీవ్ర ఆందోళనకు మనోవేదన గురవుతూ ఉన్నారు. ఎందుకంటే తాము పెట్టిన పెట్టుబడి అన్న కనీసం వస్తుందా రాదా, యూరియా బస్తాల కోసం ఇలా వెయిట్ చేస్తే అక్కడ పొలం పనులన్నీ ఆగిపోతా ఉన్నాయి. ఇటు మహిళా రైతులు కావచ్చు, ఇటు వృద్ధ రైతులు కూడా లైన్లలో ఉన్న నేపథ్యంలో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి అయితే మనకు ప్రతి చోట కనిపిస్తుంది. అంటే ఒకటే రైతులు చెప్పేది ఏంటంటే, అదను దాటిన తర్వాత యూరియా వచ్చినా కూడా అది మాకు పనిచేయదు. కానీ సకాలంలో యూరియా అందించడంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎందుకు రైతుల పట్ల వివక్షత చూపెడుతున్నాయంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది కుమార్. అంటే ముఖ్యంగా రైతాంగం అంతా కూడా చెప్పేది ఒకటే, తమకు సకాలంలో యూరియా అందిస్తే ఫలవర్ధకంగా పెరిగే అవకాశం ఉంటుంది, కొంత లాభం రాకుండా పర్లేదు, పెట్టిన పెట్టుబడి వస్తే చాలనే ఒక ఆశతో అయితే రైతాంగం అయితే ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో
ప్రతి రోజు కూడా ఏదో ఒక చోట క్యూ లైన్ లో ఉండడమా, చెప్పులు పెట్టడమా, అసలు వస్తుందా రాదో తెలియదు. క్యూ లైన్ లో ఉన్నా కూడా వస్తుందో రాదో తెలియదు. ముందస్తుగా అడ్వాన్స్ గా రాయించుకున్నా కూడా వచ్చిన బస్తాలు 200 అయితే 500 మంది రైతులు క్యూ లైన్ లో ఉంటా ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా ఈ రైతాంగానికి ఒక తలనొప్పిగా మారినాయని చెప్పాలి. ఏదేమైనా గత 15-20 రోజుల నుంచి కూడా రైతాంగానికి పూర్తిగా ఎక్కడ చూసినా కానీ పలు చోట్ల అయితే ఈ యొక్క కష్టాలే కనిపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఈ రోజు కూడా మనకు ఇటు నగరపట్నం మండలం కావచ్చు, ఇటు సైదాపూర్ మండలం కావచ్చు, తంగలపల్లి మండలం, అంటే ప్రతి చోట కూడా రైతులు తీవ్ర మనోవేదన గురవుతున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది కుమార్. అంటే ఇప్పటికైనా కూడా అదను దాటిపోక ముందుకు త్వరితగతిన తమకు యూరియా బస్తాలు అందించే విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా కృషి చేయాలని మాత్రం రైతాంగం చెప్తున్నటువంటి పరిస్థితి కుమార్. అయితే వేణుగోపాల్, అంటే గత నెల రోజుల నుంచి కూడా రైతులు ఈ సమస్యతో బాధపడుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అయినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఇప్పుడు రైతులు నష్టపోయే సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. ఇక ముందు సిచ్యువేషన్ ఎలా ఉండే అవకాశం ఉంది? అంటే పంటలు నష్టపోతే ఆ తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉండే అవకాశం ఉంది? రైతులు ఏమని చెప్తున్నారు? అంటే ముఖ్యంగా రైతాంగం తిరుగుబాటు, అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే రైతులు ఎప్పుడు కూడా రోడ్ల మీద రారు కుమార్. వాళ్ళకు కడుపు మంటినప్పుడు మాత్రమే బయటకు వస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి సకాలంలో విత్తనాలు కానీ యూరియా కానీ వాళ్ళకు రావాల్సినటువంటి ప్రతి ఒక్కటి వస్తే వాళ్ళు ఎప్పుడు కూడా రోడ్ల మీదకి రారు. కానీ ఈ రోజు రైతులు పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్న పరిస్థితి వస్తుంది. క్యూ లైన్ లో చెప్పులు పెట్టాల్సిన అంటే గత సమైక్య రాష్ట్రంలో ఉండే ఈ అన్ని సిచ్యువేషన్. కానీ ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి దీనిపై ఎటువంటి స్పందన లేదు. రైతాంగం పట్ల ఇంత వివక్షత ఎందుకు? అంటే ముఖ్యంగా రైతే రాజు అని చెప్తున్నటువంటి ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఇప్పుడు రైతు రాజులాగా కనిపించట్లేదా? చేసిన వ్యవసాయం కావచ్చు, రాజేసిన రాజ్యం ఎప్పుడు కూడా బాగా లేదు. కానీ రాజు ముఖ్యంగా చూసుకుంటే ఈ రైతాంగం పట్ల మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వివక్షత చూపెడతా ఉన్నాయి. రైతులకు కావాల్సిన ప్రతి ఒక్క అంశంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుకొని చేయాలి. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఎంత అవసరం పడుతుంది, ఎంత యూరియా కావాలి, ఇప్పుడు ఎంత వచ్చింది, ఇంకెంత అవసరం ఉందని కనీసం సమీక్ష సమావేశాలు నిర్వహించాలి అధికారులు. అంటే ఇవన్నీ కూడా లేని నేపథ్యంలో దీని మీద కన్ఫ్యూజన్ తోటి ఎంతమంది ఎన్ని ఎకరాలు వేశారనేది సరి అనేటువంటి అవగాహన అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే రైతులు 500 మంది రైతులు క్యూ లైన్ లో ఉంటారు. వచ్చినాయి 200 బస్తాలు. అధికారులు అసలు ఇవ్వాలా వద్దా అని చెప్పి కూడా పోలీసులను పెట్టి ఇవ్వాల్సిన దుస్థితి అయితే వస్తా ఉంది. అంటే ఈ దుస్థితికి కారణం ఎవరు? రాష్ట్రమా, కేంద్రం అనేది రైతాంగానికి సంబంధం లేదు. తమకు సకాలంలో ఎరువులు ఇవ్వాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది, కేంద్ర ప్రభుత్వం మీద అనేది మాత్రం మనం అనుకుంటున్నాం. కానీ రైతులకు ఇవన్నీ సంబంధం లేదు. వాళ్ళకి సకాలంలో యూరియా ఇవ్వాలి. మేము క్యూ లైన్ లో నిలబడాల్సిన పరిస్థితి మాకు ఎందుకు వస్తా ఉంది? సకాలంలో మాకు యూరియా ఇవ్వకుంటే అదను దాటిన తర్వాత ఇచ్చిన యూరియా కూడా మాకు పనికిరాదు. పెట్టిన పెట్టుబడి కూడా రానప్పుడు మేము ఏం చేయాలి అని చెప్పి ప్రతి చోట కూడా రైతాంగము ఆవేశం అటలు తెంచుకున్నటువంటి పరిస్థితిలో రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ సిచ్యువేషన్ రాకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎందుకు అంటే ముందస్తు చర్యలు తీసుకుంటాయని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి రైతుల్లో మనకైతే ప్రతి చోట కనిపిస్తుంది కుమార్. రైట్, థ్యాంక్ యూ వేణు.